రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. ఉభయ వేదాంత విద్వాంసులు డాక్టర్ ప్రొఫెసర్ కండన్ ఫార్మర్, ప్రో వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ యూనివర్సిటీ వారి ఒక తమిళ భాషలో అనుగ్రహించిన వేదాంత దేశిక ఉపదేశములు తెలుగులో దాసున అనువాదం చేస్తున్నాను. ఈరోజు ఉపదేశం యజ్ఞోపవీతాన్ని మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, దాని గురించి మనం తెలుసుకుంటాం. యజ్ఞోపవీతాన్ని మనం ప్రతిష్ఠ చేసే దాన్ని వేసుకోవాలి. యజ్ఞోపవీత ప్రతిష్ఠ అని ఒక గ్రంథం, విడిగా ఒక గ్రంథం రాశారు వేదాంత దేశం. అంటే ఎంత గొప్పతనం చూడండి, ఎంత ముఖ్యత్వమో. మనం మన ఒక యజ్ఞోపవీతాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. శుద్ధంగా పెట్టుకోవడం మాత్రం కాదు, శక్తివంతంగా కూడా దాన్ని మనం పెట్టుకోవాలి. ఎందుకండి అలా ప్రమాణాలు ఉన్నాయి. దాని గొప్పతనాన్ని, యజ్ఞోపవీతం గొప్పతనాన్ని ఇలా అంటున్నారు వేదాంత దేశికులు. ఉపవీతం శిఖాబంధం ఊర్ధ్వపుండ్రం వినాకృతం అపవిత్రకరం కర్మ విప్రస్య విఫలం భవేత్. శిఖ లేకుండా, యజ్ఞోపవీతం లేకుండా, ఊర్ధ్వపుండ్రం లేకుండా, తిరుమంచి చరణం లేకుండా ఏ ఒక బ్రాహ్మణుడు కూడా ఏ ఒక కర్మ చేయడానికి అధికారం లేదు. చేసిన ఫలము దక్కదు, నిష్ఫలమే. ఆ కర్మ అశుద్ధం అవుతుంది. ఉపవీతం శిఖాబంధం ఊర్ధ్వపుండ్రం అని ప్రమాణం ఉన్నది. సరే, ఈ యజ్ఞోపవీతాన్ని ఎలా తయారు చేయాలండి? అది దానికి 4 స్టెప్స్ ఉన్నాయి దానికి. అదేంటండి? దాన్ని మొట్టమొదటిగా దూది నుంచి ఆ దారాన్ని తయారు చేయుట, తర్వాత ఆ గ్రంథి వేయడం దాంతో. మూడవది యజ్ఞోపవీతాన్ని ప్రతిష్ఠ చేయుట వైదికంగా. నాలుగవది దాన్ని ధరించుట. ఈ 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క అడుగులో వేదమంత్రం ఉన్నది. ఈ 4 అడుగులో కూడా వెవ్వేరు రోజులో చేయటం, ఒకే రోజులో చేయాలని లేదు. చాలామంది ప్రతిష్ఠ చెయ్యకుండా వదిలేస్తున్నారు దీన్ని. కానీ ప్రతిష్ఠ చేసే తీరాలి అని వేదాంత దేశికుల ఒక సంకల్పం కావున వారు ఒక విడి గ్రంథం రాశారు, యజ్ఞోపవీత ప్రతిష్ఠ అని. దేవాలయం, గృహం, మనం అర్చను ప్రతిష్ఠ లేకుండా మనం పూజిస్తామా? పూజించము కదండి, మహాసంప్రోక్షణం అంటాం. కావున ప్రతిష్ఠ చేస్తేనే సాన్నిధ్యం వస్తుంది కదా. అలాగే యజ్ఞోపవీతానికి ప్రతిష్ఠ చేస్తేనే దానికి ఒక శక్తి వస్తుందండి. దానివల్ల మనకు శక్తి చేరుతుంది. దానికి బ్రహ్మ తేజస్ అని పేరు. ఆ వృద్ధి అవుతుంది ఆ తేజస్. ఆ యజ్ఞోపవీతానికి ఏదో దారం కాదు, బ్రహ్మసూత్రం అంటారు. ఎందుకంటే పరబ్రహ్మమే ఉన్నది, శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. కావున దాన్ని బ్రహ్మసూత్రం అంటాం. బ్రహ్మోపదేశం అంటాం గాయత్రి మంత్ర ఉపదేశాన్ని. ఆ ప్రతిష్ఠ చేసే సమయంలో పరమాత్మ శ్రీమన్నారాయణుడితో పాటు కొన్ని పరికర దేవతలు మనం ఆవాహనం చేస్తున్నాం. ప్రతిష్ఠ చేసిన తర్వాత పెరుమాళ్లకు సమర్పించి ప్రసాదంగా స్వీకరించి ధరిస్తే దానికి కూడా మంత్రం ఉన్నది. ఈ మంత్రాలు మనకు మనసులో స్ఫురిస్తే, ఆ అర్థం తెలుసుకుంటే యజ్ఞోపవీతం ఒక గొప్పతనం తెలుస్తుంది. అది యజ్ఞోపవీతం మృత్యు విమోచనాన్ని కూడా మనకు ఉపయోగపడుతుందట. మృత్యోర్ముక్షీయమామృతాత్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని ఎన్నో ప్రమాణాలు. మనం పవిత్రమవుతున్నాం దాన్ని ధరిస్తే.
ఆ ఒక దైవీకం అనేది మనకు వస్తుందండి. అది మాత్రం కాకుండా ఆయుర్వృద్ధిని ఇస్తుంది. అది ఆయుష్యం అని పదం. యజ్ఞోపవీతం బలం అస్తు తేజ, బలం తేజస్ వృద్ధి అవుతుంది మనకు. అది ఎలా వస్తుందంటే ప్రమాణం అనేది బ్రహ్మ తేజో బలం బలం అన్న విశ్వామిత్ర మహర్షి. బ్రహ్మ తేజస్సే మనకు బలం, అదే గొప్పది అన్నారు, తెలుసుకున్నారు. దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం. తన సైన్యం మొత్తం పోగొట్టుకొని సైన్య నాశనమైంది కదా అని తెలుసుకొని, తన క్షత్రియ బలం దేనికి పనికిరాదు అని తెలుసుకొని అంటున్నారు ఈ ఒక వచనాన్ని విశ్వామిత్ర మహర్షి. కావున యజ్ఞోపవీతాన్ని ప్రతిష్ఠ చేసి మంత్ర ఉచ్చారణతో సహా దాన్ని ధరిస్తే మనకు ఈ శక్తి వస్తుంది. అది ప్రతిష్ఠ అంటే ఏంటంటే ఏం చేయాలి, దానికి ప్రొసీజర్ ఏమిటి? దీనినే యజ్ఞోపవీత ప్రతిష్ఠ అనే గ్రంథంలో వేదాంత దేశికులు అనుగ్రహిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలు దాంట్లో 9 తంతు దేవతలు, 3 గ్రంథి దేవతలు, త్రిమూర్తులు, తర్వాత యజ్ఞోపవీత దేవత అయిన పరమాత్మ శ్రీమన్నారాయణ ఆవాహనం చేసి ఉపచారములు సమర్పించుట, ఇది మొదటి అడుగు. రెండో అడుగులో పూరగ్నించ అని 16 వేదవాక్యములు దానితో అభిమంత్రణం చేయుట. మూడో విషయం ఉదుత్యం అనే మంత్రముతో సూర్యునికి ఈ ఒక యజ్ఞోపవీతాన్ని చూయించుట. నాలుగవది గాయత్రిని 108 సారి జపిస్తూ, అంటే ఆ ఒక యజ్ఞోపవీతాన్ని చేతిలో పెట్టుకొని జపించుట. ఇవన్నీ చేస్తే దానికి శక్తి ఎక్కువ అవుతుంది యజ్ఞోపవీతానికి. అప్పుడు బ్రహ్మ తేజస్సు కూడా మనకు వృద్ధి అవుతుంది. ఆ దారం దూది నుంచి తీసే సమయంలో వేదో ఉచ్చారణతో చేయాలి. ఆ తర్వాత గ్రంథి వేసే సమయంలో పుణ్యాజన మంత్రం, ఆ ఒక తంతుని ప్రోక్షించి 3 వేదాధ్యయనం చేసిన వైదికులు వాళ్ళు గాయత్రి మరి భూరగ్నించ అనే మంత్రము ఉచ్చారణతో గ్రంథి వేయడం, తర్వాత గ్రంథి మంత్రముతో సహా గ్రంథి బ్రహ్మ గ్రంథి అంటారు కదా, అది దాన్ని చెయ్యుట. అప్పుడే బ్రహ్మ తేజస్సు వస్తుంది. ఒక్కొక్క బ్రాహ్మణుడు కూడా వీలైనంత వరకు తన బలాన్ని పెంచుకోవాలంటే ఇదే ప్రొసీజర్, ఇదే క్రమం అంటుంది కణ్వస్మృతి. ఈ ఒక యజ్ఞోపవీతాన్ని యథావిధి మనం వేసుకుంటే మన అనుకునే కార్యములు సఫలమవుతాయి. కావున యథాశక్తి మనం ప్రతిష్ఠ చేసి దాని మూలంగా బ్రహ్మతేజం అని అభివృద్ధి చేసుకోవాలి. అది యజ్ఞోపవీతం తెల్లగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. చెవులో ఎప్పుడు పెట్టుకోవాలో ఆ సమయంలో చెవిలో పెట్టుకోవడం అని తెలుసుకొని దాని గౌరవంతో దాన్ని ఉంచుకోవాలి. ఏదైనా ఒక చిన్న అశుద్ధి దానికి వస్తే దాని 7 సారి గాయత్రితో అభిమంత్రిన జపించిన జలముతో తీర్థముతో ఒక యజ్ఞోపవీతాన్ని తుడుచుకోవాలి. ఆ శౌచాదిగుల్లో జాగ్రత్తగా ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. కావున మనము వేదాంత దేశికులు ఉపదేశించినట్టు మన యజ్ఞోపవీతాన్ని శుద్ధముగాను మరి శక్తివంతముగాని మనం పెట్టుకొని వైదిక కర్మలను ఆచరించి భగవత్ప్రీతిని పొందాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. శ్రీమతే శ్రీగమాంత మహాదేశికాయ నమః. कवितार्किक सिंहाय कल्याण गुणशालिने श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः.